సమావేశం జరగాలి. ఏవైనా సంస్థలు మహాసభలు 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతూ ఉంటాయి, కానీ మన సంస్థ ఏడాదికి ఒకసారి జరిగితే అది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలల్లో ఏదో ఒక నెల నిర్ణయించుకోవాలి మనం. ఎందుకంటే పిల్లల ఎగ్జామ్స్, మన ఎగ్జామ్స్, మన పిల్లల ఎగ్జామ్స్, మన పనులు ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మిగతావన్నీ కూడా సైన్స్ కాంగ్రెస్ అండ్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ డిసెంబర్, జనవరిలో జరుగుతుంటాయి. 2 ఇప్పుడైతే మనం ఫిబ్రవరిలో చేసుకున్నాం. ఏ నెల ఉంటే బాగుంటుంది? జనవరి. ఓకే, జనవరికి అందరికి అంగీకారం ఉంది కదా? రైట్. అదే అసలు ఓకే. అయితే ఇప్పుడు మనం అనుకున్న ఈ విషయాలన్నీ, ఈ విధి విధానాలు ఇంతమంది ముందర మనం వీటిని నిర్ణయించలేము, చర్చించలేము. 300 మంది ముందు, 350 మంది ఉన్నారు ఇక్కడ. కనుక మీ అంగీకారం, మీరంటే మామూలుగా జనరల్ బాడీ ఒక సంస్థకి సర్వసభ్య సమావేశం అని ఉంటుంది. సభ్యులు వాళ్ళే అత్యున్నతమైన బాడీ. అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళని కార్యదర్శి వర్గం అంటాం. తర్వాత కార్యవర్గం ఉంటుంది, ఆ తర్వాత జనరల్ బాడీ ఉంటుంది. ఈ 3 ప్రతి సంఘానికి ఉన్న నిర్మాణాలు. ఈ 3 ఎక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వాటిని అంగీకరించవలసిన బాధ్యత, అంగీకారం తీసుకోవాల్సిన పరిస్థితి సర్వసభ్య సమావేశం ముందే తీసుకోవాలి, జనరల్ బాడీ ముందు. సో ఇక్కడ ఉన్న మీరందరూ జనరల్ బాడీ. మీ అంగీకారంతో నేను ఒక ప్రతిపాదన పెడుతున్నా. ఏమిటంటే వీటన్నిటికి సంబంధించిన విధి విధానాలను రూపొందించడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసుకుందాం మనం. ఒక 10 మందో 15 మందితో కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ఒక రోజు ఈ మధ్యలో ఎప్పుడో ఒకసారి నెల తర్వాత కూర్చొని ఒక ప్రతిపాదన తయారు చేస్తుంది. ఆ ప్రతిపాదన తయారు చేసిన తర్వాత మళ్ళీ మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. మీరు అంగీకరిస్తే నేను ప్రతిపాదన ఇక్కడ రాశాను. ఒక 2 స్కూల్ టీచర్లు, 3 డిగ్రీ కళాశాల అధ్యాపకులు, 2 జూనియర్ కాలేజ్ అధ్యాపకులు, 4 విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు ఇందులో భాగస్వామ్యంగా ఉంటే ఒక 10-15 మంది. ఆ కమిటీ సభ్యుల పేర్లు కూడా మీ ముందు చదువుతాను నేను. ఇందులో ఉంటారు లా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించి ఇక్కడనే ఉంటే అవసరం లేదు సార్. చాలా సంఘాలు బయట ఇక్కడ కూర్చున్న సార్ రాశాడు. ఆచార్యదేవ అండ్ డాక్టర్ కె శ్రీనివాస్ శర్మ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ నుంచి కూడా ఒక పెట్టండి. మంచి ఆలోచన. ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళైనా, ప్రైవేట్ వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అది కూడా ఎంఏ తెలుగు చేసిన వాళ్ళు ఎవరైనా సభ్యులు, ఎంఏ తెలుగు చేసిన వాళ్ళు ఎవరైనా సభ్యులు. ఈ నిర్మాణ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో కూడా ఒకరిని మనం ప్రైవేట్ కళాశాలల తరఫు నుంచి కూడా ఒకరో 2 మనం ఇందులో చేసుకున్నాం. సార్ ఇంకొకటి సార్, చిన్న సార్ సార్ చెప్పండి. మాది సోషల్ వెల్ఫేర్, ఇక్కడ ట్రైబల్ ఉంది. వీలైతే 2 లేకపోతే గురుకుల నుంచి ఒకరిని పెట్టినా పర్వాలేదు. పర్వాలేదు. ఓకే సార్. ఇక్కడ వచ్చిన పేర్లు కొన్ని నేను మీ ముందు ప్రతిపాదన పెడుతున్నా. ఇంకా కొన్ని యాడ్ కావాలి. ఇప్పుడు గురుకుల సార్ ఏమని చెప్పారు, నాకు గుర్తున్న పేర్లు రాశాను ఇక్కడ. ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ గంప వెంకటరామయ్య, డాక్టర్ సుభాషిణి, ప్రొఫెసర్ లావణ్య, ప్రొఫెసర్ సిల్మా నాయక్, డాక్టర్ సంగి రమేష్, డాక్టర్ వెల్దండి శ్రీధర్, డాక్టర్ జవాజీ నీరజ, డాక్టర్ శ్రీనివాసాచారి, డాక్టర్ వి శంకరయ్య, డాక్టర్ కె మల్లారెడ్డి, డాక్టర్ గురజాడ. ఇవి డిగ్రీ కాలేజ్ యూనివర్సిటీస్. శ్రీనివాసాచారి జూనియర్ కాలేజ్ నుంచి ఈ పేరు ఉన్నది. గురుకుల నుంచి కూడా మీరు ఒక పేరు 2 పేర్లు మీరు చెప్పండి. ప్రైవేట్ కాలేజ్ టీచర్ల నుంచి కూడా నాకు పేర్లు అంటే వెంటనే ఎవరి పేర్లు రాలేదు. మీరు ఎవరైనా ఒక 2 పేర్లు టీచర్ల నుంచి, ఒక 2 పేర్లు ప్రైవేట్ కాలేజ్ నుంచి, ఒక 2 పేర్లు గురుకులాల నుంచి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని. ఓకే
తెలుగు చదివండి ఉన్నవాళ్ళు. సార్ ఓకే ఓకే